హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం శ్రీరామనవమికి సెలబ్రేషన్స్కి ముందు రోజు ఎలా ప్రిపేర్ చేసుకున్నాం అదంతా చూపించాను. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ హియర్ కమ్స్ ద ఫైనల్ అవుట్పుట్. అసలు ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్లీ నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే లేడీస్ ఎవరైతే చాలా డెడికేటింగ్గా ఇంత బాగా చేశారో వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ప్రతి ఒక్క డీటెయిలింగ్, ఈ కళ్యాణ మండపం కానీ, అమ్మవారిని రెడీ చేయడం కానీ, ప్రతి ఒక్కటి మన ఇంట్లో పెళ్ళి అయితే ఎలా చేస్తామో అంతకంటే బాగా అసలు భలే రెడీ చేశారు. ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత కలగా అందంగా ఉన్నారో. కొబ్బరి బోండం నుంచి పూల జడ ప్రతి ఒక్కటి ఏది మిస్ అవ్వకుండా భలే రెడీ చేశారు. అసలు చాలా తక్కువ టైంలో కూడా ఒక్కరితో అయితే అవ్వదు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వాళ్ళ ఐడియాస్ కానీ అవన్నీ ఒక హ్యాండ్ వేయడం కానీ భలే చేశారనిపించింది. ఇంకా ఫస్ట్ అయితే కళ్యాణ మండపానికి రాములవారిని అయితే తీసుకొచ్చేస్తున్నారు. రాములవారిని ఎవరింటి నుంచి తీసుకొస్తున్నారంటే అనూహ్య అండ్ ఫ్యామిలీ. నెక్స్ట్ అమ్మవారిని అయితే అనూష అండ్ ఫ్యామిలీ తీసుకొస్తున్నారు. నేను ముందుగా చెప్పినట్టు ఈ కళ్యాణానికి ముగ్గురు కూర్చుంటున్నారని చెప్పాను కదా. సో ఒకరి ఇంటి నుండి రాముల వారిని, ఒకరింటి నుండి సీతమ్మ వారిని అయితే తీసుకొచ్చేసారు. వీక్ డే అవ్వడం వల్ల కొద్దిగా మంది వచ్చారు. బట్ కళ్యాణం కొద్దిగా లేట్ అయినా కూడా ఎలాంటి హడావిడి లేకుండా పంతులు గారు అయితే చాలా చక్కగా జరిపించారు. నేనైతే ఈ వీడియోకి రా వాయిస్ కానీ పంతులు గారి అవన్నీ యాడ్ చేద్దాం అనుకున్నాను. బట్ కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను నా వాయిస్ ఓవరే ఇచ్చేస్తున్నాను. హియర్ కమ్స్ ద కళ్యాణం. అసలు చూడ్డానికి అసలు నాకు 2 కళ్ళు సరిపోలేదు. నేను ఇంత దగ్గర నుంచి చూడడం అయితే సీరియస్లీ ఇదే ఫస్ట్ టైం. అండ్ ప్రతి ఒక్కటి ప్రిపరేషన్స్ నుండి కళ్యాణం వరకు చూసి చాలా బాగా హ్యాపీగా అనిపించింది. నిజానికి ఇలా నేను వీడియో చూసుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు ఏం మాట్లాడాలో సీరియస్లీ నాకు అర్థం కావట్లేదు ఈ వీడియోకి. ఎందుకంటే నేను ఇంకా ఆ సెలబ్రేషన్స్లోనే ఉండిపోయాను. జీలకర్ర బెల్లం కానీ, కళ్యాణం, తలంబ్రాలు ప్రతి ఒక్కటి చాలా చక్కగా జరిపించారు పంతులు గారు అయితే. ఇంకా కళ్యాణం అయిన తర్వాత అందరూ ఇలా ఆకులపైన తమలపాకు పైన శ్రీరామ అని రాశారు. ఈసారి నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను, నేను దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నానని. బట్ అట్లీస్ట్ చూసే అదృష్టమైన నాకు వచ్చిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు ఇలా అవుతుంటుంది కదా. బట్ చూసే అదృష్టమైన ఉండాలి. కళ్యాణం అయిన తర్వాత అయితే అందరూ అన్నప్రసాదం తీసుకున్న తర్వాత హనుమాన్ చాలీసా, ఇంకా పిల్లలు కొద్దిమంది సాంగ్స్ కానీ డ్యాన్సెస్ కానీ అవన్నీ చేశారు. ఆ టైంలో నేను లేకపోవడం వల్ల నేను అది షూట్ చేయలేకపోయాను. అండ్ డ్యూ టు మ్యూజిక్ కాపీరైట్ వల్ల కూడా నేను యాడ్ చేయలేకపోతున్నాను. దాని తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో ఈ ఫన్ చూసాను. ఎలా జరిగింది? మన సీతారాముల కళ్యాణం ఎలా జరిగింది? ఫోన్లో మేము అది అరుపులు వేసుకుంటాం. చెప్పండి, పంపుతాం. మా అమ్మాయికి ఏం ఇస్తారు మీరు? అరే మా రాముడికి ఇచ్చాం కదా, ఇంకేం కావాలి? మీ బంగారం ఎక్కడ? సీతాదేవి మా బంగారం కదా. రాముడు బంగారమే కదా, సీతాదేవి ఇంకా బంగారం కదా. అవును, మా రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. లేదు, మేము ఎప్పుడన్నా కానీ అక్కడ కట్టేసామనుకో మా రూల్స్ అండ్ కండిషన్స్ అప్లై చేయాల్సిందే. లేదా మా అమ్మాయిలది డిమాండ్ ఇప్పుడు సాయంకాలం భోజనాలు కూడా అయిపోయింది. సాయంకాలం భోజనాలు చూసుకుంటే అంత కరిమ మా సీతాదేవి ఏమన్నావు? అది కాదు, ఏమన్నావు? బంగారం కదా. బంగారం అంటే ఏంటి? ఏంటి బంగారం అంటే ఏంటి? చెప్పండి చెప్పండి. బంగారం అంటే ఏంటి? మా సీతాదేవిని ఇచ్చాకనే మా రాముడు బంగారం అయ్యాడు. అంతకంటే అమూల్యమైన సుగుణాలు కలవడని చెప్పు. లాస్ట్ క్లిప్లో అయితే ఆ అమ్మాయి సైడ్ అబ్బాయి సైడ్ చిన్న ఫన్ కాన్వర్జేషన్ నేను అలా రాగా యాడ్ చేశాను, ఫన్గా ఉంటుందని. దాని తర్వాత అయితే ఇంకా అపార్ట్మెంట్ చుట్టూ
చుట్టూ విగ్రహాలను ఒక్కసారి తిప్పేసిన తర్వాత అమ్మవారిని అయ్యవారిని అయితే ఇంకా వాళ్ళ ఇంటికైతే పంపించేశారు. ముందుగా నాకైతే ఇక్కడ చాలామంది సపోర్ట్ చేశారు నా యూట్యూబ్కి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా గ్రేట్ఫుల్గా అనిపించింది. ఏది చేయాలన్నా ఒకరి సపోర్ట్ ఒకరికి ఉంటేనే అది దేంట్లో అయినా మనం సక్సీడ్ అవుతాము. అది ఎవరికైనా కూడా వర్తిస్తుంది. ఈ పండగలు ఇవన్నీ చేసుకునేది కూడా ఒకరితో ఒకరికి మనకు కమ్యూనికేషన్ పెరగడానికి, అందరం కలిసి హ్యాపీగా ఆనందంగా జరుపుకోవడానికి, అండ్ ఫ్యామిలీకి అందరం దూరంగా ఎక్కడో జాబ్స్ కోసం ఉంటాము. ఒకరితో ఒకరు మంచిగా మింగిలై మన కష్టంలో కానీ సుఖంలో కానీ ఒకరికొకరు తోడుండాలని చెప్పేసి ఏ కమ్యూనిటీలో అయినా ఇలాంటి సెలబ్రేషన్స్ చాలా ఇంపార్టెంట్ అని నేనైతే ఇది గట్టిగా నమ్ముతాను. నేను అందుకే పండగ నాకు చేసుకునే ఛాన్స్ లేకపోయినా నేను చూడ్డానికి అండ్ అందరితో నాకు ఆ హ్యాపీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ మన మెంటల్ రిలీఫ్ కోసమైనా దేనికైనా లైఫ్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. ఈ వాల్యూసే పిల్లలకు కూడా చాలా మంచిది. ఇక్కడ అపార్ట్మెంట్ చుట్టూ అంతా తిరిగిన తర్వాత అందరము కలిసి అనూహ్య వాళ్ళ ఇంట్లో విగ్రహాలను అయితే పెట్టేసి స్వామివారిని సేవకైతే పంపించాము. ఈ సంవత్సరము ఈ శ్రీరామనవమి నాకు చాలా బాగా అనిపించింది. ఐ హోప్ మీరందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మా సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయి అనేది నాకు కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ కామెంట్స్లో అందరూ జై శ్రీరామ్ అని పెట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇలా మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. ఆ రాముల వారు సీతమ్మ వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. లెట్స్ హీల్ టుగెదర్. Stay positive and stay healthy. Thank you so much for watching. Please follow for more videos. Bye bye.